లీడర్లకు సురుకులు, కార్యకర్తలతోని ముచ్చట్లు, కాలేజీ పోలగాళ్లతోని ప్రశ్నలు జవాబులు, ఇట్లా 3 దినాలు తెలంగాణలో పువ్వు పార్టీల మీటింగ్లు మస్తు జోరుగా నడిచినాయి. మంగళవారం కూడా కాషాయ దళం అంతా కలిసి కథ నొక్కింది. అందుకే రాజకీయం మస్తు ఉడికెక్కింది. చూడుర్రి 3వ రోజు ఏమేమి నడిచిందో. तेलंगाना में अगर परिवर्तन लाना है मित्रों, तेलंगाना के लोगों की आवाज बनना है तो हमको जनता के साथ उनकी समस्याओं से जुड़ना होगा और जनता की आवाज पूरी तरह से सड़कों पे खड़ा होकर उतारना होगा। और मुझे पूरा भरोसा है कि मेरे भाजपा के कार्यकर्ता, मेरे पार्टी के कार्यकर्ता पूरी ताकत से जनता के विषयों को अगर सड़क पर लेके उतर गए तो 2028 आपका होगा, भाजपा का होगा मित्रों। 2028లో జెండా ఎగిరేసుడే అన్నాడు పువ్వు పార్టీ పెద్ద అధ్యక్షుడు నితిన్ నబీన్ సారు. ఇక చిన్న అధ్యక్షుడు ఏమన్నాడో అది కూడా చూడర్రే. నియమించిన తర్వాత జాతీయ అధ్యక్షుడిగా నియమించిన తర్వాత అస్సాం రాష్ట్రంలో 3వసారి మనం గెలవడం జరిగింది. పుడుచేరిలో 2వసారి గెలవడం జరిగింది. బెంగాల్లో మొదటిసారి గెలవడం జరిగింది. ఈ గెలుపు ఒక సరళి రేపు తెలంగాణలో కూడా ఇది సోకాలే అని చెప్పేసి కూడా మీ అందరూ కూడా కోరుతా ఉన్నాం. రామచంద్రరావు సారు సుత బరాబర్ వచ్చుడే అన్నాడు. ఇక ఆయితారం సోమవారం నడిచినట్టే మంగళవారం కూడా పొద్దుగాలి చందే కాషాయ లీడర్లంతా కలిసికట్టుగా ఊకొని మాట ముచ్చట్లు చేసుకుండ్రు. అన్నిటికి మించి పొద్దు మాపు లీడర్లంతా పబ్లిక్లనే ఉండాలి అన్నట్టు చెప్పిండట నబీన్ సారు. లీడర్లు పంచాదులు పెట్టుకోకుండా అంతా కలిసి పబ్లిక్ కొరకు పంచాదులు పెట్టాలి అన్నట్టు హుషారు చేసిండు. మొత్తానికైతే 3 దినాల ముచ్చట్లతోని తెలంగాణలో పువ్వు పార్టీలో జోరు పెరిగేటట్టే ఉన్నది అనుకుంటారా అందరూ. అయితే ఇంకో దిక్కు కాషాయ లీడర్లంతా ఒక్కటై సురుకులు పెట్టినట్టు మాట్లాడేటాలకు చేయి పార్టీలు కారు పార్టీలు సుత మాటకు మాట మంచిగానే మాట్లాడిస్తాండ్రు. దాని తర్వాత స్థానిక సంస్థలు ఎన్ని గెలిచారు సర్పంచులు, దాని తర్వాత వార్డు మెంబర్లు, మున్సిపల్ కౌన్సిలర్ ఎన్ని గెలిచారు. మీ స్ట్రెంత్ ఎంత చర్చకు రండి. వరంగల్ అభివృద్ధి మీద చర్చ కూర్చుందాం రమ్మంటున్నా. నిన్న వచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకత్వం కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటుగా వాళ్ళ అల్లి ప్రెసిడెంట్ కూడా రమ్మని అడుగుతా ఉన్నా. ఇస్ బార్ బీజేపీ అంటారు. ఎందుకు వస్తుంది మీకు? పగటి కళలు గంటా ఉన్నారు. ఏం చేసిరని వస్తుంది? తెలంగాణకి ఏం డెవలప్మెంట్కి ఇచ్చిర్రు అని అడుగుతారు మీరు. తెలంగాణ ప్రజల గురించి ఎక్కడ ఆలోచన చేసిరని అడుగుతారు మీరు. గిట్లా ఏమిచ్చిండ్రు ఏం తెచ్చిండ్రు రాన్రి కూర్చొని మాట్లాడదాం అంటుండ్రు చేయి పార్టీ వాళ్ళు. అటు కారు పార్టీ వాళ్ళు సుతా మంచిగానే అరుచుకుంటుండ్రు. 3 వద్దులు నడిచిన పువ్వు పార్టీ వాళ్ళ మీటింగులతోని తెలంగాణలో గట్టిగానే రాజుకున్నది రాజకీయం. అన్యామగాని 3 పార్టీలు వచ్చేది మేమే అంటున్నారు. అస్సాంలో గెలిచినాం, బెంగాల్లో గెలిచినాం, తెలంగాణలో గెలుస్తాం అంటుండ్రు కాషాయ లీడర్లు. ఈసారి ప్రతిపక్షంలో ఉండం, పాలక పక్షంలో ఉంటాం అంటుండ్రు కారు పార్టీ వాళ్ళు. చెప్పినవన్నీ ఇస్తున్నాం, మళ్ళొచ్చేది మేమే అంటుండ్రు చేయి పార్టీ వాళ్ళు. అయితే ఎవరెన్ని ముచ్చట్లు చెప్పినా అంతా పబ్లిక్ చేతుల్నే ఉన్నది. వాళ్ళని మెప్పించిన వాళ్ళే రాజులైతారు. మరిగా ఎవరి కిస్మత్ కులా ఇస్తుందో పోతే ఎరకైతుందిలే.